హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే, కలకల్లాడుతున్న పచ్చని పందిరి, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల సువాసనలు, బంధువుల కోలాహలంతో ఆ ఇల్లు సందడిగా ఉంది. అది అనుపమ ఇల్లు. మరుసటి రోజే ఆమె వివాహం. ముఖంలో సిగ్గు, పెదవులపై చిరునవ్వు, కళ్ళల్లో కోటి కళ్ళతో అనుపమ తన గదిలో కూర్చొని చేతులకు పెట్టుకున్న గోరింటాకును చూసుకుంటూ మురిసిపోతుంది. ఆ గోరింటాకు డిజైన్లో దాగి ఉన్న పేరు అర్జున్. అనుపమ, అర్జున్ల కుటుంబాలు 2 దశాబ్దాలుగా ఎంతో దగ్గరి స్నేహితులు. అనుపమ తండ్రి రామచంద్రరావు, అర్జున్ తండ్రి విశ్వనాథం ప్రాణమిత్రులు. వ్యాపారాల్లోనే కాకుండా కష్టసుఖాల్లోనూ ఒకరికొకరు తోడుగా నిలిచిన కుటుంబాలవి. ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని పెద్దలు ఎప్పటినుంచో అనుకున్నారు. అది ఇప్పుడు నెరవేరుతుంది. అనుపమకు చాలా సున్నితమైన మనసు, అంతకు మించిన ఆత్మాభిమానం. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేదు, కానీ తప్పు ఉంటే అంగీకరించే నిజాయితీ సొంతం. ఇక అర్జున్ చాలా సాఫ్ట్ నేచర్ పర్సన్. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. తన వయసుకు మించిన బాధ్యతలను భుజాన వేసుకున్న వ్యక్తి. విశ్వనాథం గారికి అనారోగ్యం కారణంగా వ్యాపార బాధ్యతలు చిన్న వయసులోనే స్వీకరించి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అతని ప్రశాంతమైన స్వభావం, కుటుంబం పట్ల ఉన్న ప్రేమ ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అనుపమకు అర్జున్ అంటే కేవలం పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు. చిన్నప్పటి నుంచే అతనిపై చెప్పలేని ఇష్టం పెంచుకుంది. ఆ ఇష్టం ఎలా మొదలైందో తలుచుకుంటే అనుపమ పెదవులపై ఇప్పటికి ఒక మధురమైన నవ్విరుస్తుంది. అది 10 ఏళ్ల క్రితం వేసవి సెలవులు. 2 కుటుంబాలు కలిసి రాజమండ్రిలోని తమ పాత ఇంటికి వెళ్ళారు. అప్పుడు అనుపమ వయసు 15 ఏళ్ళు, అర్జున్ వయసు 19 ఏళ్ళు. ఊరి చివర ఉన్న మామిడి తోటల్లో పిల్లలంతా ఆడుకున్నారు. సైకిల్ నేర్చుకోవాలన్న ఉత్సాహంతో అనుపమ సైకిల్ తొక్కుతూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. మోకాలికి పెద్ద గాయమై రక్తం వస్తుంది. మిగతా పిల్లలంతా భయపడి పారిపోతే దూరం నుంచి అది చూసిన అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న అనుపమను చూసి ఏమాత్రం కంగారు పడకుండా తన జోబులోని కర్చీఫ్ తీసి గాయానికి కట్టి ఆమెను తన భుజాలపై వేసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. ఏం కాదను, చిన్న దెబ్బే, నేనున్నాను కదా, భయపడకు అని అతను చెప్పిన ఆ ఒక్క మాట, అతని కళ్ళల్లో కనిపించిన ఆ ఆప్యాయత అనుపమ మనసులో బలంగా ముద్రపడిపోయాయి. అప్పటినుంచి అర్జున్ అంటే ఆమెకు ఒక భరోసా, ఒక నమ్మకం. అర్జున్ ఎప్పుడు తన చెల్లెల్ని, ఇంటిని ఎంత బాధ్యతగా చూసుకుంటాడో అనుపమ గమనిస్తూనే పెరిగింది. అతనికి కోపం రావటం ఆమె ఎప్పుడు చూడలేదు. ఎవరైనా మాట అన్నా నవ్వి ఊరుకునేంత పరిణితి అతంది. అందుకే పెద్దలు వారిద్దరి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు అనుపమ మనసులో 1000 ఏనుగుల బలం వచ్చినంత సంతోషించింది. తనకిష్టమైన వ్యక్తే తన జీవిత భాగస్వామి కాబోతున్నాడన్న ఆనందంతో గాల్లో తేలిపోయింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ 6 నెలల్లో వారి మధ్య పెద్దగా మాటలు లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకునే మౌనరాగమే నడిచింది. ప్రస్తుతంలోకి వస్తే ఇంటి ముందు సందడి ఇంకా తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం ముహూర్తం కాబట్టి పనులన్నీ చకచక జరుగుతున్నాయి. అర్జున్ కుటుంబం ఊరి చివర ఉన్న ఒక పెద్ద గెస్ట్ హౌస్లో విడిది చేరారు. గోరింటాకు ఎండిపోయి చేతులు కడుక్కొని తన గదిలోకి వచ్చిన అనుపమ దగ్గరకు ఆమె ప్రాణ స్నేహితురాలు శృతి కంగారుగా వచ్చింది. శృతి ముఖం చూస్తే ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుగా ఉంది. ఏంటే శృతి, అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అడిగింది అనుపమ అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ. శృతి తలుపు వేసి అనుపమ దగ్గరకు వచ్చి నెమ్మదిగా అంది, అను, నేనొక మాట చెప్తాను, నువ్వు కంగారు పడకు, అపార్థం చేసుకోకూడదు. అనుపమ నవ్వింది. ఏంటి, పీట మీద పెళ్లి కూతుర్ని లేచిపోదామని అడగవు కదా, చెప్పు, ఏం జరిగిందో? అది కాదను, ఇందాక నేను విడిది ఇంటికి వెళ్ళాను కదా, డెకరేషన్ చూడ్డానికి. అక్కడ అర్జున్ బావ స్నేహితులు మాట్లాడుకున్నారు. నేను అనుకోకుండా విన్నాను. శృతి ఆగిపోయింది. ఏం విన్నావే బాబు, సస్పెన్స్ పెట్టకుండా చెప్పు. అర్జున్ బావ గతంలో
ఎవరో అమ్మాయితో లవ్ స్టోరీ ఉందట. ఆమె పేరు కూడా ఏదో చెప్పారు, సరిగ్గా గుర్తులేదు. ఆ అమ్మాయిని అర్జున్ ఇంకా మర్చిపోలేదని, ఈ పెళ్ళి కేవలం కుటుంబ బాధ్యతల కోసం, వాళ్ళ నాన్నగారికి ఇష్టమని మాత్రమే చేసుకున్నాడని వాళ్ళు మాట్లాడుకున్నారను శృతి భయపడుతూనే చెప్పింది. ఆ మాటలు వినగానే అనుపమ నవ్వు ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా అనిపించింది. కానీ వెంటనే తేరుకుని, పిచ్చిదానా, ఎవరో ఏదో అనుకుంటే మనం ఎందుకు పట్టించుకోవాలి? అర్జున్ గురించి నాకు తెలుసు. తను చాలా నిజాయితీపరుడు. తనకు అలాంటి గతం ఉంటే ముందే నాకు చెప్పేవాడు కదా. అయినా కుర్రాలన్నాక రకరకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు అవన్నీ పట్టించుకోకు అని శృతిని మందలించింది అనుపమ. తనకు అర్జున్పై ఉన్న నమ్మకం అలాంటిది. అయినా సరే శృతి వెళ్ళిపోయిన తర్వాత అనుపమ మనసులో ఎక్కడో చిన్న అలజడి. నిజంగానే అర్జున్కి నాకంటే ముందే ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకెందుకు చెప్పలేదు అని అనుకుంది. కానీ ఆలోచనను వెంటనే తుంచేసింది. రేపు నా మెల్లో 3 ముళ్ళు వేయబోతున్నాడు. ఇప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకూడదు అని తన్ను తాను సముదాయించుకుంది. రాత్రి 10 గంటలు అవుతుంది. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అనుపమకు ఒక ఫోన్ వచ్చింది. అది విడిది ఇంట్లో ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మమ్మ నుంచి. ఆవిడ వేసుకునే మందుల కవర్ అనుపమ వాళ్ళ ఇంట్లో మర్చిపోయారు. మరుసటి రోజు ఉదయం ముహూర్తం కాబట్టి అప్పుడే ఆ మందులు కావాలి. పనుల్లో అందరూ బిజీగా ఉండడంతో అనుపమ తన తమ్ముని తీసుకుని కారులో విడిది ఇంటికి వెళ్ళింది. విడిది ఇల్లు చాలా పెద్దది. ముందు వైపు బంధువులంతా భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. అనుపమ ఎవరిని పట్టించుకోకుండా వెనక వైపు ఉన్న మెట్లు ఎక్కి పై అంతస్తుకి వెళ్ళింది. అక్కడ అర్జున్ వాళ్ళ అమ్మమ్మ గది ఉంది. ఆమెకు మందులు ఇచ్చి కొద్దిసేపు ఆవిడతో ఆప్యాయంగా మాట్లాడింది. తిరిగి వెళ్లేందుకు మెట్లు దిగుతూ ఉండగా అర్జున్ గది వైపు నుంచి అనుపమకు ఏదో వాయిస్ వినిపించింది. అది అర్జున్ గొంతు. కారిడార్లో లైట్లు తక్కువగా ఉన్నాయి. గత్తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల అర్జున్ బాల్కనీ వైపు తిరిగి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అనుపమ అతన్ని పలకరిద్దామని, రేపటి పెళ్లి గురించి 2 ముక్కలు సరదాగా మాట్లాడదామని అడుగులు ముందుకు వేసింది. కానీ గదికి దగ్గర అవుతున్న కొద్దీ అర్జున్ మాట్లాడుతున్న మాటలు ఆమెకు స్పష్టంగా వినిపించసాగాయి. అర్జున్ గొంతులో ఎప్పుడూ లేనంత భావోద్వేగం, బాధ ఉన్నాయి. చూడురా, నువ్వెన్ని చెప్పినా నేను వినే స్థితిలో లేను. ఈ పెళ్ళి నాన్నగారి కోసం, కుటుంబం కోసం నేను ఒప్పుకున్నాను. అనుపమ చాలా మంచి అమ్మాయి, కాదన్ను. కానీ అర్జున్ ఒక్క క్షణం ఆగాడు. బయట ఉన్న అనుపమ గుండె వేగం పెరిగింది. శృతి చెప్పిన మాటలు ఆమె చెవులో ప్రధ్వనించాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించింది. కానీ నా మనసులో ఇంకా నందినియే ఉందిరా. నేను దాన్ని మర్చిపోలేను. నా జీవితంలో ఆ జ్ఞాపకం అలా ఉండిపోతుంది. రేపు నా పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఈ విషయం నీతో ఎందుకు చెప్తున్నానంటే నా మనసు చంపుకొని రేపు ఆ తాళి ఎలా కట్టాలా అని నాకే భయంగా ఉంది. ఫోన్లో ఎదుటి వ్యక్తి ఏదో అంటున్నాడు. కానీ అర్జున్ మాటలు విన్న అనుపమకు ఆ తర్వాత ప్రపంచం స్తంభించిపోయినట్టు అయిపోయింది. నేను దాన్ని మర్చిపోలేను. ఈ ఒక్క వాక్యం ఆమె గుండెల్లో ఈటలా దిగింది. 10 ఏళ్లుగా తను ఆరాధించినవాడు, తన ప్రాణం అనుకున్నవాడు ఇప్పుడు మరొక అమ్మాయిని మర్చిపోలేను అంటున్నాడు. కేవలం బాధ్యత కోసం, తండ్రి కోసం తన మెల్లో తాళి కట్టబోతున్నాడు. తన మీద తనకి ఉన్నది ప్రేమ కాదు, కేవలం జాలి లేదా బాధ్యత. అనుపమ ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. చేతికి పెట్టుకున్న పండు రంగు గోరింటాకు ఇప్పుడు ఆమెకు ముళ్ళలా గుచ్చుకుంటుంది. ఆత్మాభిమానమున్న ఈ అమ్మాయి అయినా తన భర్త మనసులో మరొకరు ఉన్నారని తెలిస్తే భరించలేదు. అనుపమ పరిస్థితి ఇప్పుడు అదే. కోపం, బాధ, అవమానం అన్నొక్కసారిగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అక్కడే ఉంటే తను ఏడుస్తూ కింద పడిపోతానేమో అన్న భయంతో అర్జున్ వైపు ఒక్కసారి ద్వేషంగా చూసి ఏ చప్పు చేయకుండా అక్కడి నుంచి కిందకు పరిగెత్తింది అనుపమ. రేపు జరగబోయే పెళ్ళి ఆమెకిప్పుడు ఒక శిక్షలా కనిపిస్తుంది. అర్ధరాత్రి నిశ్శబ్దం రాజ్యమెళ్తున్న సమయం. కానీ అనుపమ మనసులో మాత్రం ప్రళయకాలపు తుఫాను చెలరేగుతుంది.
విడిది ఇంటి నుండి తిరిగి తన గదిలోకి చేరుకున్న ఆమె తలుపు గడియ పెట్టుకుని నేలపై కుప్పగూలిపోయింది. కళ్ళ నుండి కన్నీరు జలపాతంలో రాలుతుంది. నేను దాన్ని మర్చిపోలేను. అర్జున్ అన్న ఆ ఒక్క మాట ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగుతూనే ఉంది. తన 10 ఏళ్ల ప్రేమ, ఆరాధన, నమ్మకం అన్నీ ఒక క్షణంలో పేకమేడలా కూలిపోయాయి. నందిని అన్న ఆ పేరు ఆమె గుండెల్లో పదునైన కత్తిలా దిగుతుంది. తను ప్రేమించిన వ్యక్తికి తనంటే ప్రేమ లేకపోవటం ఒక బాధ అయితే, కేవలం బాధ్యత కోసం తండ్రి కోసం తన మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డం ఆమె ఆత్మాభిమానాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. తెల్లవారింది. సన్నాయి మేళం మోగుతుంది. ఇల్లు మొత్తం బంధువుల కోలాహలంతో నిండిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అనుపమ గదిలోకి వచ్చిన బంధువులు ఆమెను పెళ్లి కూతుర్ని చేసే పనిలో పడ్డారు. పసుపు రాస్తున్నారు, స్నానం చేయిస్తున్నారు, పట్టుచీర కడుతున్నారు. కానీ అనుపమ ఒక యంత్రంలా అన్నీ చేయించుకుంటుంది తప్ప ఆమెలో నిన్నటిదాకా ఉన్న ఆ ఉత్సాహం, ఆ సిగ్గు లేవు. ఆమె కళ్ళల్లో ఏదో శూన్యం. అలంకారం పూర్తయిన తర్వాత అద్దంలో తన్ను తాను చూసుకుంది అనుపమ. నుదుట సింధూరం, చేతులకు నిన్న మురిసిపోతూ పెట్టుకున్న గోరింటాకు. ఆ గోరింటాకు రంగిప్పుడు ఆమెకు తన రక్తపు రంగులా, తన గాయపు గుర్తులా కనిపిస్తుంది. మరోవైపు అర్జున్ పెళ్ళికొడుగ్గా ముస్తాబై మండపానికి చేరుకున్నాడు. పట్టు పంచెలో ఉట్టిపడే హుందాతనం, ముఖంలో ప్రశాంతత. ఎప్పట్లాగే ఉన్నాడు. కానీ అతని కళ్ళు మాత్రం అనుపమ కోసం వెతుకుతున్నాయి. గౌరీ పూజ పూర్తయిన తర్వాత అనుపమను మండపానికి తీసుకొచ్చారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. ఇద్దరి మధ్య తెర అడ్డముంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. తెర తొలగించారు. అర్జున్ కళ్ళు అనుపమ కళ్ళను వెతికాయి. తన్ను చూడగానే సిగ్గుతో వాలిపోయే ఆ కాటుక కళ్ళిప్పుడు తన వైపు చూడ్డానికి కూడా ఇష్టపడినట్టుగా పక్కకు తిప్పుకోవడం అర్జున్ గమనించాడు. జీలకర్ర బెల్లం ఒకరి తలపై మరొకరు పెడుతున్నప్పుడు ఆమె చేతులు చెల్లబడిపోయి ఉండటం అతనికి స్పర్శ ద్వారా తెలిసింది. అనుపమ కళ్ళల్లోకి చూసి చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు అర్జున్. కానీ అనుపమ ముఖంలో ఎలాంటి భావము లేదు. ఆమె చూపుల్లో మునుపటి ఆరాధన లేదు. ఒక రకమైన ఆగాధం, ఒక మంచు పర్వతం లాంటి శీతలత్వం చోటు చేసుకున్నాయి. అర్జున్ లాంటి సున్నితమైన మనస్కుడికి ఆ మార్పు ఇట్టే అర్థమైంది. ఏమైంది అనుకు? నిన్నటి వరకు సంతోషంగా ఉన్నది, సడన్గా ఇంత మౌనంగా ఎందుకు మారిపోయింది అని అతని మనసు ప్రశ్నించుకుంది. కానీ అది మండపం. వందల మంది బంధువులు చుట్టూ ఉన్నారు. వేద మంత్రాల హోరు. అలాంటి పరిస్థితిలో ఆమెను ఏమీ అడగలేకపోయాడు. బహుశా పెళ్లి టెన్షన్ ఏమో, లేదా ఇల్లు వదిలి వెళ్ళాలనే బాధ ఏమో అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. కానీ అతని అంతరాత్మ మాత్రం ఏదో జరిగిందని పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. మాటలు తక్కువగా ఉండే అర్జున్ తన భావాలను కళ్ళతోనే వ్యక్తపరుస్తాడు. అతని కళ్ళలోని ఆందోళన, ప్రశ్నను అనుపమ గమనించినా కావాలని చూడనట్టుగా ఉండిపోయింది. మాంగళ్యధారణకు ఇంకా కొద్ది సమయం ఉంది. అనుపమను ముహూర్తపు చీర కట్టుకోవడానికి గదిలోకి పంపించారు. లోపల అనుపమ తల్లి, నాన్నమ్మ ఉన్నారు. అనుపమ లోపలికి వెళ్ళగానే నాన్నమ్మ ఆమెను దగ్గరకు తీసుకుంది. ఏంటే చిన్నారి, ముఖం అలా కళ తప్పి ఉంది. ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఎంతో కళకళలాడుతూ ఉండాలి అంటూ ఆ బుగ్గ నిమిరింది నానమ్మ. అనుపమ ఏం మాట్లాడకుండా తలదించుకుంది. ఆమె లోపల అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఈ పెళ్లి నాకు వద్దు అని గట్టిగా అరిచేయాలని ఉంది. కానీ ఆమె గొంతు పెగలడం లేదు. అనుపమ తల్లి గౌరమ్మ మాట్లాడుతూ, అదేం లేదత్తయ్యా, మన ఇల్లు వదిలి వెళ్ళాలి కదా, ఆ బెంగ పెట్టుకుని ఉంటుంది. అయినా అను, నువ్వు అదృష్టవంతురాలివే. అర్జున్ లాంటి అల్లుడు దొరకటం మన పూర్వజన్మ సుకృతం. మీ నాన్నగారికి అర్జున్ అంటే ప్రాణం. ఆ అబ్బాయికి ఉన్న బాధ, కుటుంబం పట్ల ఉన్న ప్రేమ ఈ కాలం కుర్రాళ్లలో ఎవరికి ఉండవు అని అంది. నాన్నమ్మ అందుకుంటూ, అవునే, ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది ఒక మజిలీ కాదు, పునర్జన్మ. 2 కుటుంబాల పరువు, ప్రతిష్ట, బంధం అన్నీ ఆ 3 ముళ్ళ మీదే నిలబడి ఉంటాయి. మీ నాన్న విశ్వనాథం గారు ప్రాణ స్నేహితులు.
ఇప్పుడు మీ పెళ్లితో ఆ స్నేహం బంధుత్వంగా మారుతుంది. రేపు నీ కాపురంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా ఓర్పుతో సర్దుకుపోవాలి. మన పరువు నిలబెట్టాలి. అదే నువ్వు మాకిచ్చే నిజమైన బహుమతి అంటూ పట్టుచీరను అనుపమ చేతిలో పెట్టింది. ఆ మాటలు అనుపమను మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒకవైపు తన ఆత్మాభిమానం ద్రోహం చేయబడిందన్న బాధ, మరోవైపు తండ్రి పరువు, రెండు కుటుంబాల స్నేహం, నానమ్మ చెప్పిన ఓర్పు. నేనిప్పుడు ఈ పెళ్ళి ఆపేస్తే మా నాన్నగారి పరిస్థితి ఏంటి? ఆయన గుండె ఆగిపోదా? అర్జున్ తప్పు చేశాడు, కాని దానికి శిక్ష మా నాన్నగారికి ఎందుకు పడాలి? వాళ్ళిద్దరి స్నేహం నా వల్లెందుకు చెడిపోవాలి అని మదనపడింది. ఆత్మాభిమానానికి కుటుంబ గౌరవానికి మధ్య జరిగిన యుద్ధంలో చివరకు కుటుంబ గౌరవమే గెలిచింది. కానీ ఆత్మాభిమానం మాత్రం రగిలే నిప్పులా ఆ మనసులో దాగి ఉండిపోయింది. అర్జున్ తన్ని మోసం చేశాడు అన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. నీకు వేరే అమ్మాయి ఇష్టం ఉన్నప్పుడు మా నాన్నగారితో చెప్పొచ్చు కదా, ఎందుకు నా గొంతు కోస్తున్నావు? నా ప్రేమను ఎందుకు చులకన చేశావు అని మనసులోనే అర్జున్ను నిలదీసింది. ముహూర్తపు చీర కట్టుకొని పూల జడ వేసుకుని అద్దం ముందు నిలబడింది అనుపమ. ఆమె కళ్ళల్లో ఇప్పుడు బాధ లేదు, కన్నీళ్ళేవు. వాటి స్థానంలో ఒక రకమైన దురత్వం, పంతం వచ్చేరాయి. అప్పుడే గదిలోకి వచ్చింది శృతి. అందరూ బయటకు వెళ్ళడంతో గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు. శృతి అనుపమ ముఖం చూసి భయపడింది. అను, ఏమైందే? నీ ముఖం అలా ఉంది? నిన్నటి నుంచి చూస్తున్నాను, నువ్వు మామూలుగా లేవు. నేను చెప్పిన మాటల వల్లేనా ఇదంతా? ప్లీజ్ అను, ఎవరన్న మాటలు పట్టించుకోకు అంది కంగారుగా. అనుపమ నెమ్మదిగా శృతి వైపు తిరిగింది. ఆమె చూపులు కత్తిలా పదునుగా ఉన్నాయి. ఎవరో అన్న మాట కాదే శృతి, నేను స్వయంగా నా చెవులతో విన్నాను. నిన్న రాత్రి విడిది ఇంటికి వెళ్ళినప్పుడు అర్జున్ తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఆ నందిని మర్చిపోలేను అని చెప్పటం నేను విన్నాను. ఈ పెళ్ళి కేవలం వాళ్ళ నాన్న కోసం చేస్తున్న త్యాగమని తన నోటితో తానే అన్నాడు అనేంతో నిగ్రహంగా చెప్పింది అనుపమ. శృతి షాక్ అయింది. ఏంటి నువ్వు చెప్తుంది? మరి ఇప్పుడు ఎలాను? నేను వెళ్ళి మీ నాన్నగారికి చెప్పనా ఈ పెళ్ళి ఆపేద్దామను అంటూ వెళ్ళబోయింది. అనుపమ శృతి చేయి పట్టుకుని ఆపింది. వద్దు శృతి, ఇప్పుడు ఆపితే మా నాన్న బతకడు. రెండు కుటుంబాల మధ్య రచ్చ అవుతుంది. సమాజం ముందు మా ఇల్లు నవ్వుల పాలవుతుంది. అలాగని నీ జీవితం బలి చేసుకుంటావాను? నిన్ను ప్రేమించని వాడితో జీవితాంతం ఎలా వేగుతావు? కన్నీళ్లతో అడిగింది శృతి. అనుపమ కళ్ళల్లో ఒక వింతైన మెరుపు, ఆమె గొంతులో అంతులేని స్థిరత్వం. ఎవరు బలి అవుతున్నారో కాలమే నిర్ణయిస్తుంది శృతి. మా నాన్నగారి పరువు కోసం, ఆయన నమ్మకం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను. కానీ అతన్ని ఎప్పటికీ క్షమించను. నా మెల్లో తాళి కట్టే హక్కు అతనికి ఇస్తాను, కానీ నా మనసులో స్థానం మాత్రం ఎప్పటికీ ఇవ్వను. ఇది నా ఆత్మాభిమానం మీద ఒట్టు. బయట సన్నాయి మేళం తారాస్థాయికి చేరుకుంది. ముహూర్తానికి సమయం అయిందని పిలవటానికి వచ్చిన పేరంటాళ్ళ గొంతులు వినిపిస్తున్నాయి. అనుపమ కళ్ళల్లో పంతం మరింత రగులుకుంది. అడుగులు బరువైన గుండెను రాయి చేసుకుని మండపం వైపు నడిచింది అనుపమ. ఆ పచ్చని పందిరి కింద రెండు కుటుంబాల ఆశీర్వాదాల మధ్య ఒక పగిలిన మనసుతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. అర్జున్కి తన మౌనం వెనుక ఉన్న తుఫాను గురించి ఏమాత్రం తెలియదు. కళ్యాణ మండపం బంధుమిత్రుల కోలాహలంతో కిటకిట్లాడుతుంది. ఒకవైపు సన్నాయి మేళం మంగళకరంగా మోగుతూ ఉంటే, మరోవైపు ఆడపడుచుల నవ్వులు, పేరంటాల పాటలు మండపమంతా ప్రధ్వనిస్తున్నాయి. పురోహితుల వేదమంత్రోచ్చారణ మధ్య ఆ ప్రదేశమంతా ఎంతో పవిత్రంగా, ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఆ పచ్చని పందిరి కింద కూర్చున్న అనుపమ మనసులో మాత్రం అంతులేని శూన్యం, ఆరని కన్నీటి జ్వాల. పెళ్లికూతురుగా ముస్తాబైన అనుపమను మేనమామలు పూలబుట్టలో మండపానికి తీసుకొచ్చారు. అందరి కళ్ళు ఆ అపురూప సౌందర్యం మీదే ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో ఉండవలసిన సిగ్గు, పెదవులపై ఉండవలసిన చిరునవ్వు మాయమయ్యాయి. ఆమె ఒక జీవం లేని రాతి శిల్పంలా కూర్చుంది. చుట్టూ జరుగుతున్న పెళ్లి తంతులు ఆమెకు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వడం లేదు.
ప్రతి మంత్రం ఆమెకొక సంఖ్యలలా, ప్రతి ఆశీర్వాదం ఒక అబద్ధంలా అనిపిస్తుంది. కన్యాదానం. తన తండ్రి రామచంద్రరావు ఎంతో భావోద్వేగంతో, ఆనంద బాష్పాలతో అర్జున్ చేతిలో తన చేయి పెడుతున్నప్పుడు అనుపమ గుండె తరుక్కపోయింది. నాన్న, నా ఆనందాన్ని ఒక మోసగాడి చేతిలో పెడుతున్నారని మీకు తెలియదు కదా అని మనస్సులోనే రోధించింది. మధుపర్కాలు, పట్టు వస్త్రాలు మార్చుకొని వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళంతా అక్షింతలు వేస్తూ దీవిస్తున్నారు. కానీ ఆమెకు అవేవీ పట్టడం లేదు. ఆ మనసంతా నిన్న రాత్రి అర్జున్ మాట్లాడిన మాటల చుట్టూనే గిరికీలు కొడుతుంది. నేను దాన్ని మర్చిపోలేను అన్న ఆ వాక్యం ఆమెను ఒక పీడకల్లా వెంటాడుతూనే ఉంది. బయటికి శాంతంగా కనిపిస్తున్నాం, ఆమె లోపల ఆత్మామానం, ద్రోహం చేయబడిందన్న ఆక్రోశం పెనవేసుకొని ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. పెళ్లి తంతు కొనసాగుతూ ఉండగానే అర్జున్ తల్లిదండ్రులు విశ్వనాథం సావిత్రి గారు అనుపమ దగ్గరకు వచ్చారు. విశ్వనాథం గారు ఎంతో ఆప్యాయంగా అనుపమ తలపై చేయి వేసి నిమిరారు. అను తల్లి, ఇన్నాళ్ళు మా స్నేహితుడి కూతురివి, ఈ క్షణం నుంచి మా ఇంటి మహాలక్ష్మివి. అర్జున్ ఎంత అదృష్టవంతుడో కానీ నీలాంటి అర్ధాగి దొరికింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటల్లో ఏ కల్మషం లేదు, కేవలం స్వచ్ఛమైన వాత్సల్యం మాత్రమే ఉంది. సావిత్రి గారు సైతం ఆమె బుగ్గలు నిమురుతూ దిష్టి తీశారు. వాళ్ళ ప్రేమను చూసి అనుపమ మనసు ఒక క్షణం కరిగిన వెంటనే అర్జున్ మొహం గుర్తుకు వచ్చి మళ్ళీ శిలలా మారిపోయింది. అప్పుడే అర్జున్ చెల్లెలు కీర్తి పట్టు పరికిన్లో మురిసిపోతూ వాళ్ళ దగ్గరకు వచ్చింది. కీర్తికి అనుపమ అంటే ప్రాణం. వదిన కాబోతుందన్న సంతోషం ఆమె మాటల్లోనే తెలుస్తుంది. వదిన, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అన్నయ్య నీ వైపు నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు అంటూ సరదాగా ఆటపట్టించింది. అనుపమ ఏం మాట్లాడకుండా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. కీర్తి అనుపమ చెవి దగ్గరకు వచ్చి, తెలుసా వదిన, అన్నయ్యకు నువ్వంటే ఎంత ఇష్టమో. నిన్న రాత్రి కూడా నా దగ్గర నీ గురించి మాట్లాడాడు. అనుపమ రాకతో మన ఇల్లు ఇంకా కలకల్లాడిపోతుంది. నా జీవితంలోకి తను రావటం నా అదృష్టం అని అన్నాడు. అన్నయ్య బయటికి ఏమీ ఎక్స్ప్రెస్ చేయడు, కానీ తన మనసంతా నువ్వే ఉన్నావు వదినా అని ఎంతో అమాయకంగా చెప్పింది. కీర్తి చెప్పిన మాటల్లో అర్జున్ నిజమైన ప్రేమ, మంచితనం దాగి ఉన్నాయి. ప్రేక్షకులకు తెలుసు అర్జున్ ఎంత మంచివాడు, అతని మనసు ఎంత స్వచ్ఛమైందో. కానీ నిన్న రాత్రి ఫోన్ కాల్ విన్న అనుపమ మాత్రం ఆ మాటల్ని పూర్తిగా అపార్థం చేసుకుంది. నిన్న రాత్రి నా గురించి కాదేం, ఆ నందిని గురించి ఆలోచిస్తూ గడిపాడు. చెల్లికి కూడా ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నాడు. పైకింత రాముల్లా కనిపిస్తూ లోపలంత మోసం దాచుకున్నాడా అని అర్జున్పై మరింత ద్వేషం పెంచుకుంది అనుపమ. అర్జున్ కుటుంబం చూపిస్తున్న ప్రేమను, అర్జున్ నిజాయితీని ఆమె తన కోపం అనే పొరల వల్ల చూడలేకపోతుంది. అటువైపు అర్జున్ పరిస్థితి భిన్నంగా ఉంది. పెళ్లి పీటల మీద కూర్చున్నప్పటి నుంచి అతను అనుపమనే గమనిస్తున్నాడు. అతనికి అనుపమ గురించి అనువనువు తెలుసు. ఎప్పుడు ఉత్సాహంగా పక్షుల్లా ఎగిరి గంతేసే అనుపమ ఈరోజు ఒక పంజరంలో చిక్కుకున్నాం చిలకల ఎందుకుందో అతనికి అర్థం కావటం లేదు. ఆమె కళ్ళల్లో ఎప్పుడు తన్ను చూస్తే కనిపించే ఒక కాంతి, ఆ ఆరాధన భావం ఇప్పుడు లేవు. కనీసం పొరపాటున కూడా ఆమె తన వైపు చూడడం లేదు. ఆమె శరీరం అంతా ఒక రకమైన బిగుసుకుపోయినట్టుగా, ఏదో తెలియని ఉద్రిక్తతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. 1-2 సార్లు ఆమెను పలకరిద్దామని, ఏమైందను అని అడుగుదామని అర్జున్ ప్రయత్నించాడు. కానీ పురోహితుడి మంత్రాలు, చుట్టూ ఉన్న బంధువుల హడావిడి వల్ల సాధ్యపడలేదు. అయినా సరే అతని మనసులో ఒక మూల ఏదో కీడు శంకిస్తుంది. పెళ్లి కూతురు కాబట్టి అలసిపోయి ఉంటుందా, లేక ఇల్లు వదిలి వెళ్ళాలన్న బాధ ఆమెను ఇంతలా కృంగదీస్తుందా అని తనకు తాను సర్ది చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కున్నాడు. కానీ అతని అంతరాత్మ మాత్రం అది కాదని చెబుతుంది. ఆమె కళ్ళల్లో ఉన్నది విచారం కాదు, ఒక నిశ్శబ్దమైన ఆవేదన, రగులుతున్న కోపమని అర్జున్ సున్నితమైన మనస్సు పసిగట్టింది. కానీ ఆ కోపానికి కారణం తనే అని, తన ఒక ఫోన్ కాల్ వల్ల ఇంతటి అపార్థం చోటు చేసుకుందని పాపం ఆ అమాయకుడికి తెలియదు.
ముహూర్త సమయం ఆసన్నమైంది. పండితుల వేద మంత్రాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సన్నాయి మేళం మోగుతుంది. అందరి చేతుల్లోనూ పసుపు అక్షింతలు సిద్ధంగా ఉన్నాయి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. పురోహితుడి మంత్రోచ్చారణలతో పాటు అర్జున్ చేతికి పసుపు తాడుతో ఉన్న 3 ముళ్ళ మాంగళ్యాన్ని ఇచ్చాడు. అందరు లేచి నిలబడ్డారు. అర్జున్ అనుపం మెడకు దగ్గరగా ఆ మాంగళ్యాన్ని తీసుకెళ్లాడు. ఒక్కసారి ఆ ముఖంలోకి చూశాడు. ఆ క్షణం అనుపమ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె పెదవులు అసంకల్పితంగా వణుకుతున్నాయి. తాళి కడ్డానికి అర్జున్ చేతులు ఆ మెడను తాకిన ఆ క్షణంలో అనుపమ శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. ఎంతోసేపటి నుంచి ఆపుకున్న కన్నీళ్లు ఇప్పుడు కట్టలు తెంచుకొని ఆమె చెంపల మీదుగా జారిపోయాయి. ఆ కన్నీటి చుక్కలు అర్జున్ చేతి మీద పడ్డాయి. ఆ కన్నీటి వెచ్చదనం అర్జున్ గుండెను తాకింది. తాళి కడుతున్న వాడి చేతులు ఒక క్షణం గాల్లోనే ఆగిపోయాయి. అది ఆనంద బాష్పం కాదు, ఒక బరువైన అంతులేని దుఃఖం నుంచి వచ్చిన కన్నీరది. అది పెళ్లి కూతురి బెంగ కాదు, ఏదో తెలియని తీవ్రమైన బాధ. అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసిన అనుపమ చూపుల్లో ఒక వింతైన శూన్యం, ద్వేషం దాగిన బాధ స్పష్టంగా కనిపించాయి. అర్జున్ మనసులో పిడుగు పడ్డట్టయింది. మెల్లో తాళిపడుతున్న సమయంలో ఏ అమ్మాయికైనా ఉండే సంతోషం కానీ సిగ్గు కానీ ఆమెలో లేవు. పైగా తన స్పర్శను ఆమె అసహించుకుంటున్నట్టుగా ఆ వణుకు అతనికి స్పష్టంగా తెలిసింది. అతని మెదల్లో వేలాది ప్రశ్నలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. ఈమెకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టం లేకపోతే ఎందుకు చెప్పలేదు? నన్నెందుకిలా శత్రువులా చూస్తుంది? చుట్టూ వందలాది మంది బంధువులు, పెద్దల ఆశీర్వాదాలు, మోగుతున్న సన్నాయి మేళాలు, ఇవేవి అర్జున్ చెవికి చేరటం లేదు. అతని ప్రపంచం మొత్తం అనుపమ కళ్ళల్లో కనిపించిన ఆ కన్నీటి చుక్క చుట్టూనే ఆగిపోయింది. ఆ అనుమానం, ఆ ప్రశ్న అతని గుండెల్లో ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాయి. రాత్రి పొద్దుపోయింది. పెళ్లి పండ్ల కోలాహలంతో అలిసిపోయిన ఇల్లు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఆ ఇంట్లోని ఒక గదిలో మాత్రం కాలం స్తంభించకపోయినట్టుగా ఉంది. 2 హృదయాల మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధానికి ఆ గది వేదిక కాబోతుంది. అది శోభనం గది. సాంప్రదాయబద్ధంగా ఎంత హుందాగా అలంకరించబడిన ఆ గది ఒక అందమైన కవిత్వంలా ఉంది. గది నలుమూలలు అమర్చిన పెద్ద ఇత్తడి దీపపు సమ్మెల్లో వెలుగుతున్న జ్యోతులు గదికి ఒక పవిత్రమైన బంగారు రంగు కాంతిని అద్దుతున్నాయి. ఆ దీపాల వెలుగులో గాలి కదులుతున్న కిటికీ తెరల నీడలు గోడల మీద నాట్యం చేస్తున్నాయి. పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తున్న వెన్నెల గదిలో వెదజల్లిన పన్నీటి సువాసనలతో కలిసి ఒక మధురమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మంచం నిండా పేర్చిన మల్లెపూలు, గులాబీ రేకులు ఆ రాత్రికి ఉన్న ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి. కానీ ఆ పూల పాన్పు మీద కూర్చున్న అనుపం మాత్రం ఇవేవి పట్టని ఒక శిలా విగ్రహంలా ఉంది. ముఖం నిండా పసుపు, నుదుట ఎర్రని సింధూరం, ఎర్రటి పట్టుచీర, ఒంటి నిండా ఆభరణాలతో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఉండవలసిన కలల కాంతి, పెదవులపై విరియవలసిన సిగ్గుల మొగ్గ ఎక్కడ లేవు. ఆమె చూపులు శూన్యంలోకి స్థిరంగా నిలిచిపోయాయి. చుట్టూ ఉన్న మల్లెపూల సువాసన ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఆ పూల పరిమళం ఆమెను వెక్కిరిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలంకరించిన ఆ గది ఆమెకు ఒక అందమైన చెరసాల్లా కనిపిస్తుంది. గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గోడ గడియారం చేస్తున్న టిక్ టిక్ చప్పుడు ఆమె గుండె చప్పుడుతో పోటీ పడుతుంది. ఆ మనసంతా నిన్న రాత్రి జరిగిన సంఘటన చుట్టూనే పరిభ్రమిస్తుంది. నా జీవితంలో ఆ జ్ఞాపకం అలా ఉండిపోతుంది. నా మనసు చంపుకొని రేపు ఆ తాళి ఎలా కట్టాలా అని నాకే భయంగా ఉంది. అర్జున్ అన్న మాటలు ఆ మెదడులో పదే పదే ప్రధ్వనిస్తున్నాయి. ఆత్మామానం అన్న అగ్నిలో ఆ మనసు దహించుకపోతుంది. తండ్రి పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం తాళి కట్టించుకుంది. కానీ తన ప్రేమ నమ్మకాన్ని మోసం చేసిన ఆ మనిషికి తన మనసును ఎలా అప్పగించగలదు? తన స్పర్శను ఎలా భరించగలదు? కోపం, దుఃఖం, అవమానం అన్నీ కలగలిసి ఆమెను ఒక మానసిక సంఘర్షణలోకి నెట్టేశాయి. గుండెను రాయి చేసుకుని రాబోయే క్షణాలను ఎదుర్కోవడానికి తన్ను తను సిద్ధం చేసుకుంటుంది అనుపమ.
గది బయట గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు అర్జున్. తెల్లటి పట్టు పంచె కండువాల ఎంత హుందాగా ఉన్నాడు. చేతిలో పాల గ్లాస్ ఉంది. కానీ అతని మనసులో మాత్రం చెప్పలేనంత అలజడి. మండపంలో మాంగళ్యధారణ సమయంలో జరిగిన సంఘటన అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అనుపమ కళ్ళల్లో కనిపించిన కన్నీరు, తన చేతులు తాగ్గానే ఆమె శరీరంలో వచ్చిన వణుకు, అవేవి మామూలు విషయాలు కావని అతని సున్నితమైన మనసు గ్రహించింది. 10 ఏళ్లుగా అనుపమను చూస్తున్నాడు. ఆమె ప్రతి నవ్వును, ప్రతి అల్లుక అతనికి సుపరిచితం. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో చూసిన భావం అతనికి పూర్తిగా కొత్తది. అందులో ఒక తెలియని దూరం ఉంది, ఒక నిశ్శబ్దమైన ఆహాకారం ఉంది. ఏమైందనుకు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? లేక ఈ పెళ్లి ఇష్టం లేకుండా చేసిందా? వేలాది ప్రశ్నలు అతని బుర్రను తొలిచేస్తున్నాయి. తన ప్రశ్నలకు ఆ గదిలోనే సమాధానం దొరుకుతుందని, అనుపమతో ప్రశాంతంగా మాట్లాడితే ఆ మనసులోని భారాన్ని దించవచ్చని అతను ఆశపడ్డాడు. తన ప్రేమతో ఆమెలోని ఆ శీతలత్వాన్ని కరిగించగలనన్న చిన్న నమ్మకం. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా గత్తలుపు తీశాడు అర్జున్ గదిలోకి అడుగుపెట్టగానే తలుపు మూసుకున్న శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ఆ చిన్న చప్పుడికి అనుపమ శరీరంలో ఒక చిన్న వణుకు పుట్టింది. గాలి మూవల సవ్వడి చేసుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ అర్జున్ ఆమె వైపు వస్తున్నాడు. అతని ప్రతి అడుగు అనుపమ గుండెపై పడుతూ ఉన్నట్టుగా ఉంది. ఆ గదిలోని దీపాల కాంతిలో అర్జున్ నీడ అనుపమ మీద పడింది. ఆమె పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద పాల గ్లాస్ పెట్టి మంచం మీద ఆమెకు కొద్దిగా దూరంలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కేవలం జానెడు దూరం మాత్రమే ఉంది. కానీ అది వేల మైళ్ళ అగాధంలా అనిపిస్తుంది. గదిలో ఎవరేం మాట్లాడడం లేదు. కిటికీలోంచి వీస్తున్న సన్నని గాలికి దీపపు జ్వాలలు అటు ఇటు కదులుతున్నాయి. సరిగ్గా వారిద్దరి మనసుల్లాగే మాటలు లేకుండానే అక్కడ వాతావరణం వారి భావోద్వేగాలను పలకరిస్తుంది. అర్జున్ అనుభవం వైపు చూశాడు. తలదించుకుని కూర్చున్న ముఖం సగం ముంగుళ్లతో కప్పబడి ఉంది. ఆ సింధూరం కింద ఆమె కళ్ళు ఏవో ఆలోచనలు బరువెక్కి ఉన్నాయి. ఆ మౌనం అతన్ని మరింత కలవరపెడుతుంది. తన ప్రేమతో మౌనాన్ని పగలగొట్టాలని అనుకున్నాడు. ఎంతో ఆప్యాయంగా మృదువుగా ఆమె పేరు పిలిచాడు. అను. ఆ పిలుపులో ఎంతో ఆర్తి ఉంది, ప్రేమ ఉంది. కానీ అనుపమ నుండి ఎలాంటి స్పందన లేదు. కనీసం తల ఎత్తి అతని వైపు చూడలేదు. ఆమె భయపడుతుందని, కొత్త వాతావరణం వల్ల బిడియపడుతుందని అర్జున్ అనుకున్నాడు. ఆమెకు స్వాంతన చేకూర్చాలని, తన స్పర్శతో ఒక భరోసా ఇవ్వాలని ప్రయత్నించాడు. నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచి పక్కనే ఉన్న అనుపమ చేతిని సున్నితంగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతని వేళ్ళు ఆమె చేతిని తాకాయో లేదు. కరెంటు షాక్ కొట్టినట్టుగా అనుపమ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిని వెనక్కి లాగేసుకుంది. అంతేకాదు, అతనికి మరింత దూరంగా మంచం చివరకు జరిగిపోయింది. ఆమె కదలికలో భయం లేదు, ఒక రకమైన తిరస్కారం, అసహ్యం ప్రస్ఫుటంగా కనిపించాయి. అర్జున్ చేతులు గాల్లోనే ఆగిపోయాయి. అతని గుండె ఒక క్షణం ఆగినట్టు అనిపించింది. ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా తన స్పర్శను ఆమె అంతలా తిరస్కరించడం అతనికి తీవ్రమైన ఆవేదనను రగిలించింది. గదిలోని వెచ్చని వాతావరణం ఒక్కసారిగా మంచులా గడ్డకట్టుకపోయింది. దీపపు కాంతులు కూడా వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించలేకపోతున్నాయి. అనుపమ ప్రవర్తన అర్జున్కు ఏమాత్రం అర్థం కావటం లేదు. 10 ఏళ్లుగా తన్ను ప్రాణంగా ప్రేమించిన అనుపమ ఈరోజు తన్ను ఒక పరాయి వాళ్ళ, ఒక శత్రువులా చూస్తుంది. ఎందుకు? తానెక్కడ తప్పు చేశాడు? ఇక మౌనంగా ఉంటే లాభం లేదనుకున్నాడు. తన కళ్ళల్లోని కంగారును, మనసులోని ఆవేదనను దాచుకోలేకపోయాడు. అతని గొంతులో ఒక సన్నని వణుకు. ఎంతో దిగులుగా, బాధగా అడిగాడు. అను, ఏమైంది? పొద్దుట్నుంచి చూస్తున్నాను, నువ్వు మామూలుగా లేవు. మండపంలో కూడా నీ కళ్ళల్లో కన్నీళ్లు చూశాను. ఇప్పుడు నా స్పర్శను భరించలేనంతగా దూరంగా జరుగుతున్నావు. ఎందుకను? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నేను ఏదైనా తప్పు చేశానా? అర్జున్ గొంతులోని ఆ అమాయకత్వం, ఆ నిజాయితీ ఏవి అనుపమ మనసును తాకలేకపోయాయి. ఆమె దృష్టిలో అదంతా ఒక నాటకం. పగలంతా అందరి ముందు ఆడిన నాటకం
ఇప్పుడు ఈ 4 గోడల మధ్య తనతో ఆడుతున్నాడని ఆమె నమ్మింది. అప్పటి వరకు తలదించుకొని ఉన్న అనుపమ నెమ్మదిగా తల పైకెత్తింది. మొదటిసారిగా ఈరోజు అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళేవు, కేవలం మంచుల గడ్డకట్టిన శీతలత్వం ఉంది. ఆ చూపుల్లో పదునైన కత్తులు దాగి ఉన్నాయి. 10 ఏళ్ల ఆరాధన స్థానంలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన ద్వేషం చోటు చేసుకుంది. ఆమె చూపులకు అర్జున్ లోపల దాకా వణికిపోయాడు. గదిలో నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తూ ఒక పదునైన బాణాల్లాంటి మాట ఆమె నోటి నుండి వెలువడింది. ఆమె గొంతులో ఎక్కడ తొట్రుపాటు లేదు, చాలా ప్రశాంతంగా చల్లగా, కానీ ఎదుటివాడి గుండెను కోసేంత కోపంతో ఉంది. మీకే తెలుసు మీరేం చేశారు. ఆ మాటలనగానే ఆ మళ్ళీ తన చూపులను కిందకు దించేసుకుంది. ఆ ఒక్క వాక్యం అర్జున్ గుండెల్లో బాంబు పేలినట్లుగా ప్రధ్వనించింది. ఆమె కళ్ళు తిప్పుకోకుండా అన్న ఆ మాట, ఆ గొంతులోని చల్లదనం అతన్ని నిలువున స్తంభింపజేశాయి. అతని ముఖంలో పూర్తి అయోమయం. నేనేం చేశానో నాకేం తెలుసు? తను దేని గురించి మాట్లాడుతుంది? అర్జున్ బుర్ర మొద్దుబారిపోయింది. గదిలో మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఇతర దీపపు సమ్మెల్లోని కాంతి ఇప్పుడు అతనికి ఒక ప్రశ్నార్థకంలా కనిపిస్తుంది. తన జీవితంలోకి వసంతంలో వస్తుందనుకున్నాం తన ప్రేమ ఇలా ఒక కట్టిక చీకటిగా, పరిష్కారం లేని చిక్కుముల్లా ఎందుకు మారిపోయిందో అర్థం కాక అనుపం వైపు ఒక నిస్సహాయంలా చూస్తూ ఉండిపోయాడు అర్జున్. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తగ్గి గదిలో ఉన్న చిన్న సోఫాలో కూర్చున్నాడు. తల 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అతని మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. 10 ఏళ్ల పరిచయంలో అనుపమ ఎప్పుడు ఇంతటి ద్వేషంతో, ఇంతటి కోపంతో అతను చూడలేదు. నిన్నటి ఉదయం వరకు ఎంతో ఆనందంగా తనతో ఫోన్లో సిగ్గుపడుతూ మాట్లాడిన అనుపమ ఒక్క రాత్రిలో ఇంతలా ఎందుకు మారిపోయింది? నేనేం చేశాను? నా వల్ల ఏం తప్పు జరిగింది అని తన్ను తాను పదే పదే ప్రశ్నించుకున్నాడు. తన ప్రవర్తన, తన మాటలు, తన చేతలు ప్రతి ఒక్కదాన్ని నిశితంగా పరిశీలించుకోసాగాడు. పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థ వేడుకలో ఆమె కళ్ళల్లో కనిపించిన మురిపం అతనికి గుర్తుంది. పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు తనకిష్టమైన రంగునే తను కూడా ఎంచుకున్నప్పటి ఆమె చిలిపిదనం గుర్తుంది. నిన్న ఉదయం కూడా రేపటి నుంచి నీకు నా చేతి వంటే అని సరదాగా మెసేజ్ చేసిన ఆమె రాగాలు గుర్తున్నాయి. మరి ఈ మార్పు ఎప్పుడు మొదలైంది? ఈరోజు ఉదయం మండపంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ముఖంలో నవ్వు లేదు. అంటే నిన్న రాత్రి ఈరోజు ఉదయానికి మధ్య ఏదో జరిగింది. ఏమై ఉంటుంది? అర్జున్ ఆలోచనలు నిన్న రాత్రి విడిది ఇంటి వద్ద జరిగిన సంఘటనల వైపు మళ్ళాయి. బంధువుల హడావిడి, భోజనాలు, అమ్మమ్మకు మందులు ఇవ్వడానికి వచ్చిన అనుపమ. ఒక్క నిమిషం. అనుపమ నిన్న రాత్రి అనుపమ విడిది ఇంటికి వచ్చింది. అర్జున్ మనసు నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన దగ్గర ఆగిపోయింది. ఆ రాత్రి అతనికి తన ప్రాణ స్నేహితుడు సూర్య నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అర్జున్ కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. ఆ సంభాషణను అర్జున్ ఇప్పుడు అక్షరం పొల్లిపోకుండా గుర్తు చేసుకున్నాడు. అర్జున్ బాల్కాన్లో నిలబడి సూర్యతో మాట్లాడుతున్నాడు. అప్పుడే అనుపమ మెట్లు దిగి వస్తుంది. ఒరే అర్జున్, నందిని పరిస్థితి చాలా విషమంగా ఉందిరా. డాక్టర్లు ఆశ వదిలేసుకోమంటున్నారు. తనింకా ఏ క్షణమైనా. సూర్య గొంతులో భయంకరమైన దుఃఖం. ఆ మాట వినగానే అర్జున్ గుండె పగిలినంత పనైంది. నందిని అర్జున్కి, సూర్యకి చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు. తల్లిదండ్రులు లేని ఆ అనాథ అమ్మాయికి అర్జున్ అంటే ఒక అద్భుతమైన అన్నయ్య లాంటి ప్రేమ, భరోసా. కానీ విధి వక్రీకరించింది. చిన్న వయసులోనే ఆమె బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. గత 2 నెలలుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. రేపు తన పెళ్ళి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ వార్త వినగానే అర్జున్ తట్టుకోలేకపోయాడు. ఒకవైపు పెళ్లి పనుల్లో ఉండి తన స్నేహితురాల్ని వెళ్ళి చూసుకోలేకపోతున్నానా అపరాధ భావం అతని కుంగదీసింది. చూర్రా, నువ్వెన్ని చెప్పునా నేను వినే స్థితిలో లేను. ఈ పెళ్లి నాన్నగారి కోసం, కుటుంబం కోసం నేను ఒప్పుకున్నాను. అంటే ఈ పెళ్ళి ఆపి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే పరిస్థితుల్లో నేను లేను. అనుపమ చాలా మంచి అమ్మాయి, కాదన్ను. కానీ కన్నీళ్ళు ఆపుకుంటూ అర్జున్ అన్నాడు.
కానీ నా మనసులో ఇంకా నందినియే ఉందిరా. నేను దాన్ని మర్చిపోలేను. నా జీవితంలో ఆ జ్ఞాపకం అలా ఉండిపోతుంది. ఆమె చావు బతుకుల్లో ఉందన్న నిజం నన్ను వెంటాడుతుంది. రేపు నా పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఈ విషయం నీతో ఎందుకు చెప్తున్నానంటే నా మనసు చంపుకొని రేపు ఆ తాళి ఎలా కట్టాలా అని నాకే భయంగా ఉంది. నాకెంతో ఇష్టమైన స్నేహితురాలు ప్రాణాపాయంలో ఉంటే నేను ఆనందంగా పెళ్లి చేసుకోగలనా? ఆ నవ్వు ముఖం ఎలా పెట్టుకోగలను? ఇది అర్జున్ మాట్లాడిన అసలు మాటలకు అర్థం. అందులో ఎలాంటి మోసము లేదు, పరాయి స్త్రీ వ్యామోహము లేదు. కేవలం ఒక స్నేహితురాలి కోసం పరితపించిన ఒక స్వచ్ఛమైన మనసు పడిన ఆవేదన మాత్రమే ఉంది. సోఫాలో కూర్చున్న అర్జున్ కళ్ళు ఒకసారిగా విచ్చుకున్నాయి. మెదల్లో 1000 వోల్ట్ల కరెంటు షాక్ తగిలినట్టు అనిపించింది. అనుపమ నా గది వైపుగానే కిందకు వెళ్ళింది. నేను మాట్లాడుతున్న సమయంలో తను నా గది బయటే ఉందా? ఆ మాటలు విన్నదా? దేవుడా! అర్జున్కి ఇప్పుడు మొత్తం కథ అర్థమైంది. నందిని ఎవరో అనుపమకు తెలియదు. ఫోన్లో తాను వాడిన వాక్యాలు ఏ కాంటాక్ట్స్ లేకుండా వింటే ఎవరికైనా తాను ఒక మోసగాళ్లాగానే కనిపిస్తాడు. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తూ కేవలం బాధ్యతల కోసం అనుపమను పెళ్లి చేసుకున్నానని ఆమె అపార్థం చేసుకుంది. అందుకే మండపంలో ఆమె కళ్ళల్లో అంతటి అవమానం, అంతటి కోపం, తన స్పర్శ తగలగానే అంతటి అసహ్యం. అర్జున్ గుండెల్లో ఒకవైపు పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. ఆమెకు తనపై ప్రేమ తగ్గలేదని, కేవలం ఒక అపార్థం వల్లే ఈ దూరం పెరిగిందని. కానీ మరోవైపు ఊపిరి సలపనంత ఆవేదన ముంచుకొచ్చింది. పిచ్చిదానా, ఎంత కష్టపడ్డావే ఈ రోజంతా. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని, అతను తను మోసం చేశారని అనుకుంటూ ఆ మండపం మీద ఎన్ని నరకయాతనలు అనుభవించావో కదా. ఆ రగులుతున్న కోపాన్ని, ఆత్మామానాన్ని చంపుకొని పెద్దల పరువు కోసం నీ మెళ్ళో తాళి కట్టించుకున్నావా? అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనుపం పట్ల అతనికి కోపం రాలేదు, చెప్పలేనంత జాలి, అమితమైన ప్రేమ ఉప్పొంగాయి. ఆమె బాధను తన గుండెలకు హత్తుకోవాలనిపించింది. తప్పు తంది కాకపోయినా తన ఒక ఫోన్ కాల్ వల్ల ఆమెకింతటి మానసిక క్షోభ కలిగించినందుకు అతని మనసు తల్లడిల్లిపోయింది. అర్జున్ సోఫాలోంచి లేచాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మంచం మీద శిలలా కూర్చున్న అనుపమ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అతని అడుగుల్లో బెరకు లేదు. ఒక రకమైన స్థిరత్వం, ఒక స్పష్టత ఉన్నాయి. అనుపమ ఇంకా అలాగే తలదించుకొని ఉంది. అర్జున్ ఆమెకు కొద్దిగా దూరంలో నిలబడ్డాడు. గదిలోని గోడ గడియారం చప్పుడు తప్ప మరే శబ్దము లేదు. దీపాల వెలుగులో ఆమె కళ్ళ కింద చేరిన కన్నీటి చారికలు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్జున్ గొంతు ఇప్పుడు చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. అనుపమ అతని వైపు చూడలేదు. ఆమెలో కోపం ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం నాటకం ఆడతాడో అన్న అసహ్యం ఆ ముఖంలో కనిపిస్తుంది. అర్జున్ నెమ్మదిగా ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె కళ్ళ స్థాయికి తన ముఖాన్ని తీసుకొచ్చాడు. నిన్న రాత్రి అన్నాడు అర్జున్. ఆ ఒక్క మాట వినగానే అనుపమ శరీరంలో కరెంటు పాస్ అయినట్టు ఉలిక్కిపడింది. ఆమె శ్వాసవేగం పెరిగింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అర్జున్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో సున్నితంగా కానీ గట్టిగా అడిగాడు. నిన్న రాత్రి ఆ గది బయట నిలబడి నా ఫోన్ కాల్లో నువ్వు ఏం విన్నావనో? అర్జున్ నోటి నుంచి ఆ మాట వినగానే అనుపమ గుండె ఒక క్షణం ఆగిపోయినంత పనైంది. తను రహస్యంగా విన్న విషయం అతనికి ఎలా తెలిసింది? తను ఎవరికి చెప్పలేదే. శృతికి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియదే. ఆమె కళ్ళల్లో కోపం పోయి దాని స్థానంలో అంతులేని ఆశ్చర్యం, భయం వచ్చేరాయి. నెమ్మదిగా తల పైకెత్తి అర్జున్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో దోషిగా నిలబడిన భావం లేదు. ఒక రకమైన జాలి, అపారమైన ప్రేమ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెకు మాటలు పెగలడం లేదు. గొంతు తరారిపోతుంది. వణుకుతున్న స్వరంతో కళ్ళు తిప్పుకోకుండా అడిగింది. నీకు తెలుసా? నేను అక్కడే ఉండి విన్నానని నీకు తెలుసా? అర్జున్ పెదవులపై ఒక చిన్న విషాదకరమైన చిరునవ్వు విరిసింది. ఆ నవ్వులో ఆమె అనుభవించిన బాధ పట్ల సానుభూతి ఉంది. అతను నెమ్మదిగా తల ఊపుతూ తన గొంతులో అపారమైన ప్రేమను నింపుకొని ఇలా అన్నాడు. అవునను, నాకు తెలుసు.
కానీ నువ్వు విన్నది కేవలం సగం నిజం మాత్రమే. ఆ మాటలు విన్న అనుపమ మెదడు మొద్దుబారిపోయింది. సగం నిజమా? తను విన్నది అబద్ధమా? మరి ఆ నందిని ఎవరు? ఆ మాటలకు అర్థమేమిటి? ఒకవైపు కోపం, మరోవైపు గందరగోళం ఆ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దీపాల వెలుగులో అర్జున్ కళ్ళల్లో నిజాయితీని ఆమె మొదటిసారిగా చదవటానికి ప్రయత్నిస్తుంది. ఆ శోభనం రాత్రి, ఆ మూసిన తలుపుల వెనక పగిలిన మనసును అర్జున్ ఎలా అతికించబోతున్నాడు? ఆ సగం నిజం వెనుక ఉన్న పూర్తి కథ ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.